వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మహిళా సాధికారత, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా ప్రారంభించిందే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా ద్వారా మహిళా సాధికారత ఎలా సాధించారో చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు ఎన్ని కార్యక్రమాలు చేపట్టారో కూడా చూసాం. మళ్ళీ ఇప్పుడు అద్భుతంగా మరో 2 డ్వాక్రా మహిళలకి మరో 2 కార్యక్రమాలు చేపట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 1 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, 2 ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ 2 పథకాలు ప్రారంభించబోతున్నారు. ఆ 2 కార్యక్రమాల పూర్తి వివరాలు విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి డ్వాక్రా గ్రూపుల ద్వారా డ్వాక్రా మహిళలకి 2 కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమాల వివరాలు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఫస్ట్ టైం బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మహిళలు ఏ విధంగా బయటకు వచ్చి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, స్వతహాగా వాళ్ళకంటూ కొంత డబ్బు కూడబెట్టుకోవాలి, వాళ్ళకి 10 మందితో ఉంటే వాళ్ళల్లో ఉన్న ఏదైతే కొత్త కొత్త విషయాలు, కమ్యూనికేషన్స్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, అవన్నీ డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పి పెట్టిందే ఈ డ్వాక్రా గ్రూపులు. నిజంగా అప్పట్లో అంటే ఒక సంచలనం. నెలకు 50 రూపాయలు దాచుకోవటం, దాని ద్వారా అందరూ గ్రూపులుగా ఉండి మరి వాళ్ళ ఒక లీడర్, ఫస్ట్ లీడరు, సెకండ్ లీడర్ అని ఆ 10 గ్రూపుల మీద కలిపి మళ్ళీ ఒక యానిమేటర్ అని చాలా గొప్పగా, అంటే కొత్తగా, అంటే ఏ విషయాలు తెలియని పల్లెటూరులో మహిళలు చదువుకొని కూడా వంటింట్లో పరిమితం అయిపోయిన వాళ్ళు, వాళ్ళకంటూ ఒక చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోనే. మరి నిజంగా ఈ మహిళలందరూ కూడా ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మెట్టు ముందుకేసి, ఇదిగోనమ్మా మీకు ఇదిగో ఈ అవకాశం, ఈ దారి చూపిస్తున్నాను, మీరు దాన్ని 10ంతలు చేసుకునే బాధ్యత మీదే అని చెప్పి అప్పచెప్పారు ఆ రోజున. తర్వాత ఈ రోజున మనం దీపం పథకం అని చెప్పుకుంటాం. ఆ రోజుల్లోనే ఆయన మరి 90s లోనే వాళ్ళందరికి కూడా పొయ్యిలు, గ్యాస్ పొయ్యిలు ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, సిలిండర్ ఉచితంగా ఇవ్వటం, దాంతో పాటుగా మరి ఆ రోజుల్లో అది కొనాలంటే చాలా ఖర్చుతో కూడింది. 2000 రూపాయలు, 2500 రూపాయలు ఉండే దాన్ని కేవలం 1100కి, 1000 రూపాయలకి సిలిండర్ ప్లస్ గ్యాస్ స్టవ్ 2 కూడా ఇచ్చిన వైను. అంటే ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాలుగా వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ గ్రూప్కి ప్రతి సంవత్సరానికి డబ్బులు, వాళ్ళకి ఇచ్చే వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు పెంచుకుంటూ, పావలా వడ్డీ అండి, ఆ పావలా వడ్డీ కూడా కట్ చేసి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ శ్రీనిధిలో వేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ అకౌంట్ లోనే ఉండేవి ఆ అమౌంట్ కూడా. అంత గొప్పగా తీసుకొచ్చి ఈ రోజున నిజంగా డ్వాక్రా మహిళలతో పాటు ఆ బిడ్డలు ఎవరైతే ఉంటారో, మహిళల బిడ్డలు, వాళ్ళకు కూడా మరి దాదాపుగా 1,00,000 రూపాయల నుండి 10 లక్షల వరకు వాళ్ళ పెళ్లి కానివ్వండి, చదువు కానివ్వండి, దానికి ఉపయోగపడే విధంగా వడ్డీ లేని రుణాలు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్లేమో విద్యాలక్ష్మికి, 1,000 కోట్లు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మికి విడుదల చేయబోతున్నారు. రేపు ఏదైతే మన 8వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఈ కానుకను అందించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత గొప్ప ఆలోచన. మహిళల పట్ల ఆయన ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు, వాళ్ళని చైతన్యవంతంగా తీర్చిదిద్దాలని ఎలా ఆలోచిస్తున్నారంటే మనకి ఈ పథకాల ద్వారా ఏమి ఓట్ల కోసం ఆ రోజున చెప్పలేదు, ఎక్కడా కూడా ఈ ఏదైతే సూపర్ 6 ఇంకా ఇవ్వలేదని చెప్పి మొరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళకి మరి ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. అంతకంటే ఎక్కువే చేస్తున్నారు, అంతకంటే గొప్పగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజున ఏదో చెప్పాము కాబట్టే చేస్తున్నాం అనేది కాదు. ఈ రోజున రాష్ట్రంలో ఏం అవసరం, వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ అవసరాలకు ఇప్పుడు ఈ రోజున ఏదో హామీ ఇచ్చామని తీరిస్తే కాదు కదండి, వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళటం, వాళ్ళ అవసరాలను మనం తీర్చడం వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతుంటారు. ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు పెళ్లి అనుకోండి, వాళ్ళు ఏదైతే ఆ రోజున రాసుకున్న లగ్న పత్రిక, దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వెంటనే అప్లై చేసుకోవచ్చు. వెంటనే ఆ డబ్బులు ఇదిగో ఇన్ని రోజుల్లో అనగానే ఆ డబ్బులు వచ్చే పరిస్థితి. అదేమీ ఆపేది ఉండదు. మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి ఇస్తారంటే కుదరదు కదా, వెంటనే అవి ఇవ్వాలి వాళ్ళకి. ఆ తర్వాత విద్యకు సంబంధించిందంటే ఈ రోజున కోర్సులో జాయిన్ అవుతున్నారంటే ఇది ఇన్ని రోజుల్లో మీ డబ్బు మీకు అందజేయాలి. ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ మహిళల పట్ల ఎంత గొప్పగా ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే స్త్రీకి సమాన హక్కు ఉంది, సగభాగం ఆస్తిలో హక్కు కల్పించారో, ఆ దానికంటే గొప్పగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఒకరి కోసం మీరు వేచి చూడొద్దు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమాలను ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది? మనం మహిళా దినోత్సవం గొప్పగా ఆ రోజున మహిళలు ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకుంటున్నారు, మహిళలు ఎంత చైతన్యవంతంగా ఉన్నారు, వాళ్ళకు ఒక గుర్తింపుగా ఆ రోజున మహిళా దినోత్సవం చేసుకుంటాం. అదే గుర్తుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఈ నిధులు రిలీజ్ చేయటం. అదే విధంగా దీంట్లో యానిమేటర్లు ఉంటారండి, 10 గ్రూపులకి ఒక లీడర్ గా,
వాళ్ళకు కూడా ట్యాబ్లు, ఫోన్లు, ఎప్పుడో 2015లో ఫోన్లు ఇచ్చారు, అవన్నీ కూడా ఏది వర్క్ చేయట్లేదు. దాంతో ఫోన్లు ఇవ్వటం, వీళ్ళందరికీ ట్యాబ్లు, దాదాపుగా 20,000 మందికి ఫోన్లు. వాటి ద్వారా వీళ్ళందరూ కూడా కమ్యూనికేషన్, ఏ విధంగా గ్రూపుల్లో మరి ఎంత లోన్లు తీసుకోవాలి, అప్లికేషన్లు, వీటికి సంబంధించిందంతా కూడా దాంట్లో ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంత గొప్పగా అంటే డబ్బులు ఇవ్వటమే కాదు, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలని, సదుపాయాలని కలుగజేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మహిళలు మళ్ళీ మళ్ళీ ఇలాగా తోడబుట్టిన అన్న కంటే గొప్పగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మహిళల పట్ల ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు, మరి వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన ఎంత తాపత్రయపడుతున్నారో గుర్తు పెట్టుకొని ఎప్పుడూ కృతజ్ఞతతోటి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇట్లాంటి గొప్ప నాయకుడు ఉండాలి, మన పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా ఆయన ఆ రోజున మరి మనం ఆధారపడ్డాం, మరి వాళ్ళ బ్రతుకు రేపేంటి అనేది ఆలోచించుకోండి. ఈ రోజున నేను మీకు మంచి అవకాశాన్ని కలిగిస్తున్నానని ముందుకు తీసుకెళ్తున్నారు. చదివించిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకురాపోతున్నారు. మరి ఎక్కడికక్కడే గొప్పగా అభివృద్ధి వైపే కాకుండా వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా తన ఆలోచనలతో చూసుకొని ముందుకు తీసుకెళ్లే, అంటే ఎవరు ఆలోచిస్తారు ఈ రోజున? సొంత తోడుపుట్టిన అన్నే మరి డబ్బులు అవసరం అయితే ఇవ్వని పరిస్థితి. కన్న తండ్రి కూడా పెళ్ళైన తర్వాత ఇంకా బిడ్డల్ని అమ్మో ఎందుకు వస్తున్నారు, ఏం ఆశిచ్చి వస్తున్నారు అని చూస్తే రోజుల్లో మరి నేనున్నాను, మీకు ఏం పర్వాలేదు, రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ, మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి నేను ఉంటానో ఉండనో ఇప్పుడే మీరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ఆయన ఉండగానే మీరు మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి అన్నంత గొప్పగా ఆయన చెప్పినప్పుడు ఇంకేం కావాలండి? అంత భరోసా ఎవరిస్తారు? అంత గొప్పగా ఎవరు చెప్తారు? ఒక దిక్సూచి ఆయన లేకపోతే నిజంగా రాష్ట్రం ఏమైపోతుందన్న భయం ఉంటుంది ఒక్కోసారి ఆయన మాటలు వింటూ ఉంటే. కాబట్టి అట్లాంటి ఆయన ఇంత గొప్పగా మనకి ఎన్ని అవకాశాలను ఇచ్చినప్పుడు మహిళలందరూ దాన్ని ఉపయోగించుకొని ఆయన వెంట ఉంటే ఇంకా మన పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది అనేది నేను ఒక మహిళగా కళ్ళారా చూసి చెప్తున్న విషయాలు ఇవన్నీ. మహిళా దినోత్సవం సందర్భంగా 2 అద్భుత పథకాలని మహిళల కోసం ప్రారంభించబోతున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.